మనకి చిన్నప్పటి నుండి నేర్పింది, పాటిస్తుంది అంతా మన సొసైటీ చెప్పిందే. అందులో మతాలు కూడా మెయిన్ రోల్ని ప్లే చేశాయి. అయితే మనకున్న శరీరం మనకిష్టం ఉండదు. కానీ పక్కోడిది గాని, కనిపించే తెల్లటి అమ్మాయిది గాని భలే ఇష్టం. ఇక్కడ మన శరీరం మనకి తక్కువ, కానీ ఆత్మ గొప్ప. అలానే కోరిక పాపం, అయితే అణిచివేయడం నీతి. ఇవే కదా మనం చిన్నతనం నుంచి చూస్తూ పెరిగింది. కానీ ఇది నీషే దృష్టిలో ఒక భయం. మీరు మీ శరీరాన్ని ద్వేషించడం నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ సొసైటీ, మతాలు నీ బుర్రలో నూరిపోశాయి గనక. నీ కోరికలు ప్రమాదకరమని, నీ హ్యాపీనెస్ అపవిత్రమని, నీ జీవితం అనుమానాస్పదమని ఇలా ఎన్నెన్నో చెప్పి నూరిపోశారు. ఇదంతా ఎప్పటినుంచి జరిగింది? మనిషి బలహీనుడైన రోజునుంచి. ఇప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు అంటే అది నీ శరీరం వల్లే. నీ శరీరం నీ శత్రువేం కాదు. గమనిస్తే నువ్వు ఆలోచించకముందే నీ బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తోంది. నువ్వు మొరాలిటీ మాట్లాడకముందే నీ బాడీ కోరుకుంటోంది. మీరు దేవుడు అన్న మాట నేర్చుకోకముందే నీ శరీరం జీవిస్తోంది. కాని మనం ఏం చేస్తాం? ఉన్న శరీరాన్ని పాపంగా మార్చాం, కోరికని సిగ్గుగా మార్చాం, హ్యాపీనెస్ని అనుమానంగా మార్చాం. ఇదంతా ఒక ట్రైనింగ్లా మారింది. సెక్స్ అంటే వామ్మో అయ్యో అని భూకంపం వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ అందరికీ అదే కావాలి. మళ్ళీ మాట్లాడకూడదు దాని గురించి. దానిని దాస్తారు. అయినా అది మీ ఆలోచన అన్నిట్లో ఉంటుంది. సెక్స్ కావాలి, కానీ కోరికని నిందిస్తారు. అనుభవిస్తారు, కానీ అనుభవాన్ని తిరస్కరిస్తారు. ఏంటిది? బయట అమాయకపు ఫేస్ పెట్టుకొని లోపల మాత్రం అన్నీ ఆ కోరికల్ని దాచుకొని స్లోగా కుళ్ళుతున్న నిజమది. ఆ సెక్స్ పాపం అంటాం, కానీ అదే పవర్తో సామ్రాజ్యాలు కట్టబడ్డాయి. ఒక కళ పుట్టింది, కవిత్వం ఊపిరి తీసుకుంది. కానీ మనం దాన్ని తక్కువ చేసి చీప్గా తీసిపడేస్తాం. ఎందుకంటే అది మీ కంట్రోల్లో ఉండదు కనుక. ఈరోజు నువ్వు, నేను, మన చుట్టూ ఉన్నవాళ్లు వీళ్ళంతా ఈ సెక్స్ పుణ్యానే పుట్టి జీవిస్తున్నవాళ్లే. ఈ సృష్టిలో తన కోరికలను భరించగలిగేవాడు, తన తప్పులకు బాధ్యతలు తీసుకునేవాడు, తన జీవితాన్ని నేరుగా ఎదుర్కొనేవాడు, వాడే బలవంతుడు. ఇలాంటివాడు తన పవర్ని పాపంగా చూడడు, కోరికను సిగ్గుతో ఉంచడు. లైఫ్లో రిస్క్ ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం బలహీనుడు. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. నీషే పాయింట్ ఏంటంటే బాధ్యత లేని భోగం, ఆలోచన లేని కోరిక, పక్కోడిపై డిపెండ్ అవ్వడం ఇవి బలహీనతలు. ఒక బలహీనుడు చేసేది ఇవే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కొండల మధ్య ఎప్పుడూ ఎండపడని లోయలో రెండు పక్షులు పుట్టాయి. ఒకటి నిప్పుపక్షి, ఇంకొకటి నీడపక్షి. నీడపక్షి చిన్నప్పటినుంచే ఒక మాట వింటూ పెరిగింది. ఎగరడం డేంజర్ అని, ఎత్తు అంటే పతనమే అని, ఎండంటే కాలిపోవడమే అని. ఆఖరికి తనకున్న రెక్కలని చూసి కూడా భయపడేది. ఒకవేళ ఎగరాలనిపించినప్పుడల్లా కంట్రోల్ చేసుకునేది. అది కోరిక మాత్రమే అని. అలా అలా నేలకే అలవాటు పడింది. కాని మన నిప్పుపక్షి అలా కాదు. ఎగిరే ప్రాసెస్లో కింద పడింది, రెక్కలు కాలాయి, నొప్పి వచ్చింది. తన ప్రతి గాయం తనకొక దిశ చూపించింది. బట్ అది చూసి నీడపక్షి, నేనెగరను, అందుకే నేను గొప్పదాన్ని అని ఎగిరేవాళ్లు అహంకారులని నవ్వేది. ఆ భయానికి పేరు పెట్టుకుంది పవిత్రత అని. ఒకరోజు భయంకరమైన తుఫానొచ్చింది. చెట్లు పడ్డాయి, గుళ్ళు పగిలాయి. నీడపక్షి తన గుడి లోపలే కూర్చుంది. బయటికి రావడం పాపం అని భావించింది. తుఫాను ఎక్కువయింది. ఊపిరాడక లోపలే చచ్చింది. కాని నిప్పుపక్షి తుఫాన్లో ఎగిరింది. గాయపడి రెక్కల నుంచి పొగలేచాయి. పైకి వెళ్లి ఎండలో నిలబడగలిగింది. ఇప్పుడు సర్వైవ్ అయి కూడా ఉంది. ఇప్పుడు ఎవరు గొప్ప? నిప్పుపక్షా లేదా నీడపక్షా? ఇక్కడ మన చేతగానితనాన్ని మనం గొప్పగా పవిత్రత అనే పిలుచుకుంటాం. నిప్పుపక్షి శరీరాన్ని, కోరికను, జీవితాన్ని ఒప్పుకున్నాడు, ఫేస్ చేశాడు. కాబట్టే ఈరోజు సర్వైవ్ అయ్యాడు. బట్ నీడపక్షి అలా కాదు. తన భయాన్ని నీదిగా మార్చుకొని చచ్చింది. ఇది సెక్స్ గురించో కాదు, ఇది మన జీవితం గురించే. అందరూ నిప్పుపక్షిలా ఉండడానికి ట్రై చేయండి. లేదా చేతగానితనాన్ని గొప్పగా పవిత్రత అని పేరు పెట్టుకుని చేతగాని లైఫ్ని జీవించండి.